బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేంద్రం సూచిస్తూ ఉంటే రీసర్వే జరిగితే కానీ ఆమోదం పొందే పరిస్థితి లేదు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రీసర్వే వాస్తవంగా డిపిఆర్ తయారు చేసే ముందు ఆ మార్గంలో ఎన్ని వాహనాలు తిరుగుతాయి, ప్రయాణించేటువంటి వాహనాల సంఖ్య ఎంత, ఆ టోల్ మాధ్యం ద్వారా ఆ వాహనాల ద్వారా ఎంత ఆదాయం సమకూరుస్తుంది, ఎంతమంది ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది. ఎందుకంటే ఈ పాటికే ఓఆర్ఆర్ అనేది ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కు మరి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దానికి అదనంగా త్రిబుల్ పోతూ ఉన్నప్పుడు ఈ ఓఆర్ఆర్కు త్రిబుల్ మధ్యలో కొన్ని చోట్ల 23 కిలోమీటర్లు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు బాధితులు ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు, మీ నాయకులే దాని ఉద్యమానికి ఆజ్యం పోసి ఆ రకంగా న్యాయం చేస్తున్న విషయాన్ని విస్మరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ యొక్క త్రిబుల్ అలైన్మెంట్లో మార్పులు అడిగింది, డిమాండ్ చేసింది ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు. మేము ఈ పార్టీగా ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు నష్టపోయినాం అలైన్మెంట్ మార్చి. కానీ దానికి భిన్నంగా దక్షిణ ప్రాంతానికి సంబంధించి ఇవాళ 42 కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి పెంచి ఉత్తర భాగానికి మాత్రం 23 కిలోమీటర్లకి పరిమితి ఇచ్చారు. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి? ముఖ్యమంత్రి గారికి దక్షిణ భాగాన అలైన్మెంట్ మార్చాలనేటువంటి ఆలోచన రావడము, ఉత్తర భాగాన్ని ఇవాళ పూర్తిగా విస్మరించి ఈ రైతుల గోడును పరిగణలోకి తీసుకోకుండా ఇది త్రిబుల్ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు